ఇక్కడ ఉద్యమకారులకు అన్యాయం చేశామని చెప్తున్నారు కదా! ఆ ఉద్యమకారులకు అన్యాయం చేశానని ఇప్పుడు చెప్తున్నారు గానీ, మీరు ఇప్పుడు తెలుసుకున్నారు మేడం. ఆల్రెడీ ప్రజలు గమనించిర్రు. అహంకారం పెరిగింది. అహంకారాన్ని అణిచివేయాలని చెప్పి ప్రజలు గతంలోనే తీర్పిచ్చిండ్రు. అహంకారంతో ప్రశ్నించిన వాళ్ళు కుట్రలు చేసిండ్రు. కుతంత్రాలకు పాల్పడిండ్రు. సామాన్య జనానికి చుక్కలు చూపించిండ్రు. కనీసం స్వేచ్ఛ లేకుండా పోయింది అని చెప్పే ప్రజలు గత ప్రభుత్వాన్ని, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించిర్రు. అందులో జరిగిన పరిస్థితులు ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది మేడం, కవితక్క గారు. సో ఏది ఏమైనా అయితే ఇక్కడ మల్లో జోకు, ఇక్కడ ఆ ప్రభుత్వాన్ని దించిర్రు ప్రజలు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసి గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. బీఆర్ఎస్ను ఓడించారు. అయితే ఇక్కడ ఓడిన పార్టీ గెలిచిన పార్టీపై తెల్లారుజాము నుంచే ఫైట్ చేయడం సిద్ధమైంది. డామినేషన్, ఇక్కడ గెలిచిన వాళ్ళు డామినేషన్ చేస్తారు కానీ ఇక్కడ గెలిచిన వారిపైనే డామినేషన్ చేయడం స్టార్ట్ చేసారు. ఎట్లా తప్పుడు ఆరోపణలు, విమర్శలు, ఫేక్ వీడియోలు, ఫేక్ న్యూస్, కల్పితాలు. కొండా సురేఖ మంత్రి బర్తరఫ్ అని చెప్పి 6 నెలల క్రితం వార్తలు రాసిన ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే స్టార్ట్ చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మంత్రి పదవి బర్తరఫ్ అని. ఇది ఏడుంది బర్తరఫ్? ఏడాది అవుతుంది మీరు వార్తా కథనాలు రాసి, ఏడాదిన్నర అవుతుంది. ఏమవుతుంది చెప్పండి? అన్నీ ఎక్కడంటే ఫేక్ న్యూస్, ఫేక్ ప్రచారాలు, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, అది ఇది అని చెప్పి. ప్రభుత్వంలో ఏమన్నా ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే పార్టీలో ప్రతి చిన్న వ్యక్తి కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. వారి అధిష్టానానికి కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ పార్టీలో ఉన్నట్టు వేరే పార్టీలో ఉంటాయా? బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి అప్పుడున్న కేసీఆర్ గారిని కలవడానికే గేట్ ఓపెన్ చేసేది కాదు. ఇప్పుడు అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానానికి కంప్లైంట్ చేయడానికి సామాన్య కార్యకర్త కూడా వెళ్ళొచ్చు. సో అలాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అది ఇక్కడ తలంటిన రేవంత్ మంత్రుల శాఖ అనే వార్త కూడా క్లారిటీ కూడా మంత్రులు ఇస్తారేమో, మళ్ళీ దీని మీద కూడా ఇవ్వచ్చు, మంత్రులు ఇవ్వచ్చు. జీవిత బీమా ఆదానికి ధీమా. సంక్షేమంలో చిక్కుకున్న ఆదాని సంస్థలకు 33,000 కోట్ల ఎల్ఐసి సొమ్ము అప్పులు తీర్చేందుకు ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్ కలిసి ఇప్పించాయి.